Welcome to Storyboard. బ్లాక్ మనీ అంతానికి పంతం పట్టిన మోడీ కరెన్సీ డిమానిటైజేషన్ తో దానిపై యుద్ధమే ప్రకటించారు. కానీ 10 మంది దగ్గరున్న నల్లధనాన్ని వెలికి తీయడానికి 100 మందిని టార్గెట్ చేస్తారా అన్న ప్రతిపక్ష విమర్శలకు మోడీ ఏమని సమాధానం చెప్తారు? అటు పార్లమెంట్ లో ఇటు బయట కమల దళపతిని కడిగి పారేస్తున్న ప్రత్యర్థుల మాటల్ని ఆటల్ని ఎలా కట్టిస్తారన్నది పక్కన పెడితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా మోడీ తీసుకున్న తొందరపాటు చర్యలు ఫలితాన్నిస్తాయా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. మరి దీనికి మోడీ ఏమని సమాధానమిస్తారు? దేశంలో నల్లధనంపై మోడీ యుద్ధం. పెద్ద నోట్ల రద్దే దానికి ప్రధాన ఆయుధం. కానీ అగమ్యగోచరంగా ఉన్న లక్ష్యం. మరి మోడీ వెనకడుగు వేస్తున్నారా? నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించి దేశంలో కరెన్సీ ఎమర్జెన్సీ విధించారు మోడీ. అప్పటి నుంచి ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా ప్రజలు కరెన్సీ కష్టాలు పడుతూనే ఉన్నారు. పెళ్లిళ్ల దగ్గర నుంచి చావుల వరకు అన్నింటికీ ఎక్కడా లేని చావొచ్చి పడింది. ఆఖరికి రోజువారీ పనులు గడవటానికి కూడా చేతిలో చిల్లర నోట్లు లేక జనం నానావస్థలు పడుతున్నారు. బ్యాంకుల్లో డబ్బులు ఉన్నా, అకౌంట్లలో లక్షలు ఉన్నా చేతిలో మాత్రం 100 నోట్లు లేక నరకం అనుభవిస్తున్నారు. ఆర్భాటంగా 2000 రూపాయల నోట్లు విడుదల చేసినా వాటికి కూడా చిల్లర లేక ఇబ్బంది పడుతున్నారు. ముసలి ముతక పిల్ల జల్లా అంతా క్యూలైన్లలో కష్టాలు పడుతున్నారు. నవంబర్ 24 వరకు పెద్ద నోట్ల మార్పిడికి అవకాశమిచ్చిన కేంద్రం ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా ఎత్తేసింది. దీంతో నేరుగా బ్యాంకుల్లోనే డబ్బులు డిపాజిట్ చేయడానికి అకౌంట్లు లేని ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎంలకు వెళ్ళినా, ఈవెన్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు చెప్తున్నారు ఇస్తున్నారు పలానా దగ్గర మీరు యూటిలైజ్ చేసుకోండి అని. కానీ అది వాస్తవం కాదండి. ప్రాక్టికల్గా చూస్తే చాలా ఇబ్బందులు పడుతున్నారు జనం. పర్ డే వచ్చి 2500 లిమిటెడ్ పెట్టాడు. 500 నోట్స్ లేవు, ఓన్లీ 2000 తప్ప ఏమీ లేవు. మేము 2000 తీసుకెళ్ళి ఎక్కడ మారుద్దామన్నా చాలా ఇబ్బంది అయిపోతుంది. 500 రూపీస్ ఇస్తే మిగతా 1500 అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. మెయిన్ ప్రాబ్లం అది. అందుబాటులో తొందరగా 500 రూపీస్ నోట్స్ అందుబాటులో పెడితే చాలా ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉంటుంది. దేశంలో బ్లాక్ మనీ వెలికి తీస్తానని శపథం చేసిన మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని మొత్తం ప్రజల దగ్గర ఉన్న పెద్ద నోట్ల ఉసురు తీసేశారు. బ్లాక్ మనీ అంతానికి మోడీ తీసుకున్న నిర్ణయం సరైనదే అయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా దాన్ని అమలు చేసిన విధానంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నవంబర్ 8 రాత్రి హఠాత్తుగా నిర్ణయం ప్రకటించిన ప్రధాని మరో 2 రోజులే ఈ ఇబ్బంది అని చెప్పుకొచ్చారు. కానీ ఆ తర్వాత దాన్ని మరో 10 రోజులు పొడిగించారు. ఆపై మరో వారం పొడిగించారు. ఇంతలోనే స్వయానా ఆర్థిక మంత్రే మరో 50 రోజులు ఈ సమస్య ఇలాగే కొనసాగుతుందని చావు కబురు చల్లగా చెప్పారు. కానీ మరోపక్క ఆర్థికవేత్తలు మాత్రం కనీసం 7-8 నెలలు ఈ ఇబ్బంది తప్పదంటున్నారు. పెద్ద నోట్లను రద్దు చేస్తేనే నల్లధనం అంతమైపోతుందా అన్నదే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. నిన్న మొన్నటి వరకు సంపన్న వర్గాల నుంచి వినిపించిన ఈ ప్రశ్న ఇప్పుడు సామాన్యుడి నుంచి కూడా మొదలైంది. మార్కెట్లోకి కొత్త నోట్లు తగినంత సరఫరా చేయకుండానే పెద్ద నోట్లను ఒక్కసారిగా చెలామణిలోంచి తీసేయటంతో పరిస్థితి అల్లకల్లోలమైపోయింది. గత 17 రోజులుగా దేశవ్యాప్తంగా ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. అచ్చేదిన్ అంటే ఇవేనా అంటూ మండిపడుతున్నారు. దేశంలో బ్లాక్ మనీ ఉన్నది 10% కన్నా తక్కువగా ఉన్న సంపన్నుల ఇళ్లలోనే. దాన్ని వెలికి తీయటానికి మిగిలిన 90% మంది సామాన్యుల మీద గట్టి దెబ్బే కొట్టారన్నది సగటు జీవి ఆక్రోశం. దొంగలెవరో తెలిసినా వాళ్ల జోలికి నేరుగా వెళ్లకుండా ఇలా నోట్లను రద్దు చేసి జనం నోట్లో మట్టి కొట్టారంటున్నారు. దేశమంతా నోట్లు లేక ఇలా అట్టుడికిపోతుంటే మోడీ మాత్రం తన నిర్ణయాన్ని 90% కన్నా ఎక్కువ మంది సమర్థిస్తున్నారంటూ చెప్పుకురావటం ఆ ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసింది. ఇప్పటివరకు బ్లాక్ మనీ అంతానికి పట్టు బిగించిన మోడీ నవంబర్ 24 రాత్రి కేబినెట్ మీటింగ్ తర్వాత ఒక్కసారిగా పట్టు సడలించటం కూడా విమర్శలకు కారణమవుతోంది. అప్పటి వరకు లెక్కల్లో చూపించని బ్లాక్ మనీపై 200% పెనాల్టీ, ప్రాసిక్యూషన్ తప్పనిసరి అని చెప్పిన మోడీ ఇప్పుడేమో మళ్లీ కొత్తగా 60% పెనాల్టీ అంటూ కొత్త రాగం అందుకోవటంపైన విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ విషయంలో మోడీ అనుసరించిన విధానాలు చట్టపరంగా దేశాన్ని దోచుకోవటం వంటివే అని మాజీ ప్రధాని మన్మోహన్ విమర్శించారు. మోడీ తప్పు చేయనప్పుడు సభకు రావటానికి ఎందుకు జంకుతున్నారని, బయట మాట్లాడటం కాదు సభకి వచ్చి చర్చలో పాల్గొనాలంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సవాల్ విసిరారు. All these mayors convinced me that the way the scheme has been implemented, it's a monumental
management failure, and in fact, it is a case of organized loot and legalized plunder of the government. With these words, sir, I conclude it is not my intention to pick holes in what one side does or another side does, but I sincerely hope that the Prime Minister will, even at this late hour, will help us to find practical, pragmatic ways and means to provide relief to the suffering people of this country. हम लोकसभा के एमपीज हैं, प्रधानमंत्री भी लोकसभा के एमपी हैं। हम अपनी बात रखेंगे, ऑपोजिशन के लोग अपनी बात रखेंगे, प्रधानमंत्री अपनी बात रखेंगे। मोदी जी पहले हंस रहे थे, आपने देखा हंसी आ रही थी, फिर कितनी बार 3-4 बार रोना आया है ना? हाउस में आइए, हाउस में आइए और फिर देखिए क्या होता है। कौन सा इमोशन दिखाई देगा आपको मोदी जी पे? राजनेताओं को, एमपीज को इसके अंदर करना चाहिए। प्रधानमंत्री को आ जाना चाहिए, डिबेट होगी 3-4-5-6 घंटे की होगी, डिबेट में प्रधानमंत्री जी बैठ जाएं, कल राज्यसभा से उठ के चले गए, डिबेट में बैठ जाएं, प्यार से हम बोलेंगे, प्यार से वो बोले, देश को सब पता लगेगा। పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ఏర్పడ్డ సమస్యలు వాస్తవమేనని అంగీకరించిన ప్రధాని మోడీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవని చెప్పుకొచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రజలు మద్దతివ్వాలంటూనే మొబైల్ బ్యాంకింగ్ సేవల ద్వారా కరెన్సీ ఇబ్బందులు తొలగించుకోవచ్చన్నారు. 500 और 1000 रुपए की नोट पर प्रतिबंध लगाया है। नई नोट धीरे धीरे आने वाली है और देश की जनता ने जो तकलीफ झेली है, कठिनाई झेली है, भाइयों बहनों, करोड़ों करोड़ों देशवासियों का शुक्र गुजारने के लिए मेरे शब्द भी कम पड़ जाते हैं। इतना आपने कष्ट झेलने के बाद भी इस अच्छे काम के साथ आप खड़े रहे, ईमानदारी के काम के साथ खड़े रहे। भाइयों बहनों, कठिनाइयों का रास्ता भी है और उस रास्ते के लिए मैं आपकी मदद चाहने आया। ఇలా ఇన్ని ప్రత్యామ్నాయాలు సూచిస్తున్న మోడీ మాత్రం మార్కెట్లోకి కొత్త నోట్లు తీసుకురాకుండానే పాత నోట్లు రద్దు చేసేశారు. ఎంత హడావిడిగా ఈ నిర్ణయం తీసుకున్నారంటే ఆర్బీఐ కొత్తగా ప్రింట్ చేసిన 500 రూపాయల నోట్లలో కూడా తప్పులు ఉన్నాయి. అత్యవసరంగా ఈ నోట్లను ప్రింట్ చేయటం వల్లే ఈ సమస్యలు ఏర్పడ్డాయని ఆర్బీఐ చెప్పుకొచ్చింది. దేహానికి రక్తమెలాగో దేశానికి కరెన్సీ అలాంటిది. మరి అలాంటి కొత్త కరెన్సీని అందుబాటులోకి తీసుకురాకుండా ఉన్న కరెన్సీని రద్దు చేసేస్తే దాని ప్రభావం దేశవ్యాప్తంగా అన్ని రంగాలపైన ప్రతికూలంగా ఉంటుంది. నోట్ల ముద్రణలోనే తప్పులు వచ్చేంత హడావిడిగా మోడీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో ఆయనకే తెలియాలి. వెల్కమ్ బ్యాక్. ప్రతి దేశానికి ఒక సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ప్రత్యేకమైన జీవన విధానం ఉంటుంది. కానీ ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా హఠాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థ మీదే కాదు, జీవన విధానం పైగా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఇంతకీ మోడీ నిర్ణయంతో బ్లాక్ మనీ కట్టడి సరే, దీర్ఘకాలంలో దేశ ప్రజలు ఎదుర్కోబోయే ఇబ్బందులేంటి? వేల ఏళ్ల చరిత్ర ఉన్న భారతదేశం పెను కష్టాన్ని ఎదుర్కొంటోంది. గతంలో 2 సార్లు పెద్ద నోట్ల రద్దు జరిగినా దాని ప్రభావం సామాన్యుల మీద పడలేదు. అప్పట్లో 10,000, 5,000 రూపాయల నోట్లు రద్దు చేయడంతో కేవలం సంపన్నులు మాత్రమే ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు సంపన్నుడి నుంచి సామాన్యుడి వరకు పెద్ద నోట్లు బాగా చేరువైపోయాయి. దీంతో పెద్ద నోట్ల రద్దు ప్రభావం ప్రతి ఒక్కరి మీద పడింది. ముఖ్యంగా సామాన్యుల జీవితాల్ని తలకిందులు చేసింది. వ్యవస్థలో పెద్ద మొత్తంలో చెలామణిలో ఉన్న డబ్బంతా ఒక్కసారిగా విలువ లేకుండా పోవడంతో జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తరతరాలుగా నడుస్తున్న మన ఆర్థిక వ్యవస్థల్లో వ్యక్తిగత పొదుపు అన్నది చాలా ముఖ్యమైనది. బ్యాంకింగ్ వ్యవస్థ లేని రోజుల్లో కూడా డబ్బులు దాచుకోవటం ఓ అలవాటుగా వస్తోంది. లంకెల బిందెలు దొంగల బారిన పడకుండా ఇంటి పునాదుల్లో గుప్త నిధులుగా దాచుకోవటం భారతీయులకు అలవాటు. డబ్బు వినియోగం పెరిగిన తర్వాత సామాన్యులు కూడా భవిష్యత్ అవసరాల కోసం పెద్ద నోట్లు పొదుపు చేసుకోవటం అలవాటు చేసుకున్నారు.
కానీ ఈ విషయాన్ని పట్టించుకోని మోడీ హఠాత్తుగా ఆ పెద్ద నోట్లు రద్దు చేస్తూ జనం నోట్లో మట్టి కొట్టారు. డిమానిటైజేషన్ అంటున్నారు చూసారా, అది కరెక్ట్ కాదు. కరెన్సీ నోట్లను వద్దు అనుకుంటే వద్దు అనుకోవాలి. మళ్ళీ నేను కొత్తది ముద్రిస్తాను, దానికన్నా పెద్ద డినామినేషన్ ముద్రిస్తాను అంటే అది డిమానిటైజేషన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ మనీ ఇది అరెస్ట్ కాదు. బ్లాక్ మనీకి ఇది సరైన చర్య అయితే కాదు. మోడీ నిర్ణయంతో సంపన్నుల బ్లాక్ మనీ పక్కన పెడితే సామాన్యుడు కష్టపడి సంపాదించుకున్న డబ్బు కూడా చిత్తు కాగితాలుగా మారిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికీ దేశంలో సగం మందికి బ్యాంక్ అకౌంట్లు లేవు. మరి అలాంటి వాళ్లకు నగదు మార్పిడి ఒక్కటే దిక్కు. కానీ 24 నుంచి ఆ వెసులుబాటు కూడా ఎత్తివేశారు. ఆర్బీఐలో నగదు మార్చుకోవచ్చని చెబుతున్నా ఆర్బీఐ శాఖలు రాజధానిలో మాత్రమే ఉన్నాయి. అలాంటప్పుడు ఇతర జిల్లాలు, గ్రామాల ప్రజలు తమ నోట్లను ఎలా మార్చుకుంటారు? ఎక్కువ మొత్తంలో డబ్బులు ఉన్నా రోజువారీ మార్పిడికి ఇచ్చేది 4000. అలాంటప్పుడు వాళ్లు ఎన్ని రోజులు డబ్బుల కోసం తిరుగుతారు? సిరా చుక్కలు, ఆధార్ కార్డులంటూ వారి డబ్బు వాళ్లకివ్వటానికే కేంద్రం ఇన్ని ఇబ్బందులు పెట్టడం న్యాయమా అని ఆక్రోశిస్తున్నారు. ఇక తక్కువ సంఖ్యలో పెద్ద నోట్లు ఉన్నవాళ్లు వాటినేం చేయాలో తెలియక తమ కష్టార్జితం కళ్ల ముందే వృధాగా పోతుంటే తట్టుకోలేకపోతున్నారు. ఒక విధంగా మేజర్ అనే చెప్పొచ్చు, కానీ ఒక పక్కన చూస్తే మటుకు కామన్ మ్యాన్ సఫర్ అవుతున్నారు. అంటే ఇన్ని రోజులు అయిపోయింది, మనకి November 8 దగ్గర 3 వారాలు అయిపోతుంది. ఇప్పటికీ డబ్బు అందుబాటులో లేదు. అంటే బెనిఫిషియలే, బట్ కామన్ మ్యాన్ అన్నవాడు ఇంకా సఫర్ అవుతున్నాడు. మనకి ముందరే తెలుసు ఇంత మనీ అవసరం అవుతుంది అని. అలాంటప్పుడు గవర్నమెంట్ ముందరే చర్యలు తీసుకొని ఉండాల్సింది. మన దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజల్లో ఉన్న స్వీయ ఆర్థిక నియంత్రణ, పొదుపు విధానాలను అర్థం చేసుకోకుండా అనాలోచితంగా మోడీ తీసుకున్న నిర్ణయం నల్ల కుబేరుల మీద కొట్టిన దెబ్బ కన్నా సామాన్యుడి కష్టం మీద కొట్టిన దెబ్బే ఎక్కువ. ఇలా మొత్తంగా ప్రజల దగ్గర డబ్బు వృధా అయిపోతుండటంతో దిగువ, ఎగువ, మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, సినిమాలు, అగ్రికల్చర్, రిటైల్ రంగం, ఆటోమొబైల్స్, హోటల్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ, ఎంటర్టైన్మెంట్, మీడియా, ట్రాన్స్పోర్ట్ రంగాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. కరెన్సీ డిమానిటైజేషన్ దెబ్బకి దేశవ్యాప్తంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీల విలువ 8 లక్షల కోట్లకు పైగా తగ్గిందని ప్రాప్ ఈక్విటీ అనే సంస్థ వెల్లడించింది. ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకునే వారిలో ప్రతి 5గురిలో 1 మాత్రమే చెక్కులిచ్చే స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో కూడా పూర్తి మొత్తాన్ని చెక్కు రూపంలో ఇవ్వటానికి సిద్ధపడుతున్న వారి సంఖ్య 2% మాత్రంగానే ఉంది. అంటే 100కి 2 మాత్రమే వైట్లో ప్రాపర్టీలు కొంటున్నారు. మిగిలిన 98 మంది తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారన్నమాట. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెల్లడించిన 17 రోజులకే ఒక్క రంగంలో ఇంత భారీ నష్టం వాటిల్లితే ముందు ఈ రంగంలో ఇంకెన్ని లక్షల కోట్లు ఆవిరైపోనున్నాయో, అన్ని రంగాలు ఇంకెంత నష్టపోనున్నాయో తెలియటం లేదు. 9 ఏళ్ల కిందట అమెరికా సబ్ ప్రైమ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్టే ఇప్పుడు భారత్ కరెన్సీ డిమానిటైజేషన్తో ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతోందన్న భయాలు చుట్టుముడుతున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మోడీ దెబ్బకి రూపాయి చరిత్రలో కనిష్టానికి పడిపోతోంది. 2013 ఆగస్టులో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాల కారణంగా రూపాయి విలువ కనిష్టానికి పడిపోతే ఇప్పుడు మాత్రం చేజేతులా మన రూపాయి ఉసురు తీస్తున్నాం. కరెన్సీ డిమానిటైజేషన్ దెబ్బ మన మార్కెట్ల మీద ఎలా ఉండబోతోందన్నది November 9 ఉదయమే తెలిసొచ్చింది. ఇప్పుడు రూపాయి మీద దాని భారం ఎంతో కనిపిస్తోంది. తాజాగా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 68 రూపాయల 67 పైసలకు పడిపోయింది. 2013 ఆగస్టు 18 తర్వాత రూపాయి విలువ ఇంతలా పడిపోవటం ఇదే మొదటిసారి. అప్పట్లో అంతలా పడ్డ రూపాయిని నిలబెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాం. కానీ ఇప్పుడు డిమానిటైజేషన్తో రూపాయి విలువ క్రమంగా తగ్గుతూ వస్తోంది. గురువారం ఉదయం ట్రేడింగ్ మొదలయ్యాక పడిపోతున్న రూపాయిని నిలబెట్టడానికి ఆర్బీఐ కొద్ది స్థాయిలో డాలర్లను విడుదల చేసినా అది వృధాగానే పోయింది. పైగా ఈ చర్య ఫారెక్స్ నిల్వల్ని కూడా తగ్గిస్తూ వచ్చింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తక్షణమే రీమానిటైజేషన్ జరగకపోతే ఈ ఏడాది చివరికల్లా రూపాయి విలువ 70 నుంచి 72 రూపాయల వరకు పడిపోయే ప్రమాదం లేకపోలేదు. ఎకానమీ పైన ఆల్రెడీ పడింది.
దీన్ని మనము గోడ పైన ఎలాగైతే మనము మేకు కొట్టి మళ్ళీ మనం గోడను పెయింట్ చేస్తూ లేకుంటే పూడిస్తూనో కనబడుతూనే ఉంటుందో, ఇంకా ఈయన తక్షణ చర్యలు తీసుకున్నా లేకుంటే వెంటనే ఏమైనా లాంగ్ టర్మ్ యాక్షన్ తీసుకున్నా కూడా సరిపోని, అంటే దాన్ని ప్రభావం పోనంత డీప్గా పడిపోయింది ఎకానమీ పైన. ఇప్పుడిప్పుడే కోలుకునే ప్రసక్తి అయితే లేదు. గోరు చుట్టు మీద రోకలిపోటులా ఇక్కడ పెద్ద నోట్ల రద్దు దెబ్బకి అమెరికా ట్రంప్ విజయం కూడా మరింత భారంగా మారింది. వచ్చే నెల 15న జరిగే అమెరికన్ కేంద్ర బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ డాలర్ మీద వడ్డీ రేట్లు పెంచుతున్న వార్తలు కూడా రూపాయిని బలహీనపరుస్తున్నాయి. ఒకవేళ వచ్చే నెల డాలర్ మీద వడ్డీ రేట్లు పెరిగితే అది మనకు శరాఘాతమే. అప్పుడు రూపాయి మరింత పతనమయ్యే ప్రమాదముంది. దాని నుంచి తప్పించుకోవాలంటే తక్షణం వ్యవస్థలోకి భారీగా డబ్బులు విడుదల చేయాలి. శతాబ్దాలుగా సాగుతున్న భారతీయ ఆర్థిక విధానంలో పెద్ద నోట్ల రద్దు తెచ్చిన సంక్షోభం నుంచి సగటు భారతీయుడితో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బయటపడాలంటే సాధ్యమైనంత వేగంగా రీమానిటైజేషన్ జరగాలి. లేకపోతే మరింత ఆర్థిక సంక్షోభాలు తప్పవు. వెల్కమ్ బ్యాక్. అసలు ఇంత హఠాత్తుగా ముందు వెనక ఆలోచించకుండా పెద్ద నోట్లు రద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయం ఫలితాలనిస్తుందా? బ్లాక్ మనీ మీద మోడీ చేస్తున్న యుద్ధం విజయ తీరం చేరుతుందా? 10 మంది దగ్గరున్న నల్లధనం కోసం 100 మందిని బలిపెడుతున్న మోడీ నిర్ణయం ముందు ముందు సృష్టించబోయే ఇబ్బందులేంటి? 125 కోట్ల జనాభా ఉన్న భారత్ లాంటి సువిశాల దేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మూలాలపై ఎదిగిన మన దేశంలో కేంద్రం తీసుకునే ఏ నిర్ణయమైనా కోట్లాది మందిని ప్రభావితం చేస్తుంది. అలాంటిది 125 కోట్ల మందిని నడిపించే డబ్బు విషయంలో ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకునే ముందు వెనకా ముందు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ నిర్ణయం వల్ల తలెత్తే పరిణామాలు బేరీజు వేసుకుని వాటికి అనుగుణంగా ముందడుగు వేయాలి. కానీ గడిచిన 17 రోజులుగా మోడీ తీరు చూస్తుంటే ఇదో అనాలోచిత నిర్ణయంలా కనిపిస్తోంది. నిజానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తరువాత ఈ నిర్ణయం అమలు చేస్తే ఇన్ని సమస్యలు తలెత్తేవి కావు. దేహంలో రక్తాన్ని మార్చేటప్పుడు కొత్త రక్తాన్ని సిద్ధం చేసుకున్నాకే పాత రక్తాన్ని తొలగిస్తారు. వ్యవస్థలో కరెన్సీ విషయంలో ఇదే సూత్రం వర్తిస్తుందన్న వాస్తవాన్ని మోడీ విస్మరించారు. కొత్త నోట్లు పూర్తిగా సిద్ధం కాకుండానే పాత నోట్లను హఠాత్తుగా రద్దు చేసేశారు మోడీ. ఈ ఒక్క చర్యతో బ్లాక్ మనీ అంతం కాదు. ఎందుకంటే మనకు ఇప్పుడు వాస్తవానికి మనం మోడీ గారిని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు పంజాబ్లో, యూపీలో ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో పొలిటికల్ పార్టీస్ బ్లాక్ మనీ వాడకుండా ఈ ఎన్నికలు జరుగుతాయా మరి? సో ఆ పొలిటికల్ పార్టీస్ ఆ బ్లాక్ మనీ ఏ రూపకంగా అయినా కూడా వాళ్ళు జమ చేసుకోగలిగితే అది కంటిన్యూస్గా ఒక ప్రాసెస్గానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ ఇంకా ఫ్యూచర్లో ట్యాక్స్లు ఎగ్గొట్టలేకుండా లాభాలు గడించడం అనేది జరుగుతుందా? ఇట్లాంటి ప్రశ్నలకు మనకు వాస్తవానికి ఆన్సర్లు కావాలి. అది జరగని పక్షంలో బ్లాక్ మనీ ఈ చర్య ద్వారా అంతమైపోతుంది అనుకోవడం అది పొరపాటు అవుతుంది. నవంబర్ 8 తర్వాత గడిచిన 17 రోజుల్లో 25కు పైగానే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్లాక్ మనీని అరికట్టే చర్యలో భాగంగా పెద్ద నోట్లను డిసెంబర్ 30 వరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చని మొదట చెప్పారు. బ్యాంకుల నుంచి నోట్ల మార్పిడి వెసులుబాటును 4000 నుంచి నానాటికి కుదిస్తూ ఇప్పుడు పూర్తిగా ఎత్తేశారు. బ్యాంకుల్లో పరిమితి లేని డిపాజిట్లు చేసుకోవచ్చన్నారు. డిసెంబర్ 30లోగా డిపాజిట్ చేయకపోతే ఆ తర్వాత సరైన ధ్రువపత్రాలు చూపించి బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చన్నారు. బ్లాక్ మనీ అని తేలితే 200% పెనాల్టీ వేస్తామని, ఆపై ప్రాసిక్యూషన్ కూడా చేసి జైలు శిక్షలు విధిస్తామన్నారు. కానీ ఇప్పుడు ఆ రెండు మాటల్ని పక్కన పెట్టి బ్లాక్ మనీ మీద 60% పన్ను విధిస్తామని కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో పెట్టిన ఐడిఎస్ కి దీనికి పెద్దగా తేడా ఏం లేదు. ఐడిఎస్ లో 55% పెనాల్టీ కింద పోతుంది. ఇప్పుడు మరో 5% అదనంగా పోతుంది. ఇన్ని జంజాటాలు ఎందుకు పడుతున్నారో ఎవరికీ అర్థం కావటం లేదు. అసలు ఇన్నిసార్లు మోడీ తడబడటం, ఇన్నిసార్లు మాట మార్చడం చూస్తుంటే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైందే అయినా కానీ ఇప్పుడు దాన్ని అమలు చేసిన విధానం, అమలు చేసిన సమయం మాత్రం కరెక్ట్ కాదన్నది అర్థమవుతోంది. ఎందుకు తను ఆలోచించుకునే శక్తి లేకుంటే, ఎందుకంటే ఈయన ఆర్థిక రంగ నిపుణుడు కాదు, ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక నిపుణుడు కాదు, ఆయన అడ్వకేటు. అయినా కూడా ఆయనకు తెలియకుండా ఆయన చేశాడని చెప్పి మనకు ఒక వార్త వినిపిస్తూ ఉంది. కాబట్టి ఎందుకు మారుస్తున్నాడు అంటే ఏం తెలియక, అసలు ఎలాంటి తలబెట్టాను, ఏం పని తలబెట్టాను, సామాన్య మానవుడి పైన ఎలా ప్రభావం ఉంటుంది, అసలు బ్లాక్ మనీ పైన ప్రభావం ఉందా లేదా, బ్లాక్ మనీ అంటే ఏంటి అనే అవగాహన లేకుండా చేశాడు. కాబట్టి రోజుకు సమస్య ఆయనకు వస్తూ ఉంది ఫీడ్బ్యాక్ వల్ల. దాన్ని తప్పించుకునేదానికి ఈ రోజు ఒక మాట మారుస్తూ ఉన్నారు. ఇలా చేయండి, అలా చేయండి, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని చెప్పి. అంటే ఏంటి,
టోటల్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఆన్ దట్ పార్ట్. వాళ్ళకి దీని గురించి శాస్త్ర పరిజ్ఞానమే లేదు ఆర్థిక రంగం పైన. మొత్తంగా ఇప్పుడు మోడీ తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను మనీ సంక్షోభంలోకి నెట్టేసింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోకుండా, నోట్ల రద్దు దెబ్బ సామాన్యుడి మీద ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోకుండా మోడీ తీసుకున్న నిర్ణయంతో లక్ష్యాన్ని చేరటం ఖచ్చితమే అయినా పాలకులు ఊహించిన సమయం కన్నా ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉంది. మరో 3-4 నెలల్లో పరిస్థితి సద్దుమణుగుతుందని అంతా అనుకుంటున్నా వాస్తవంగా మరో ఏడాది పాటు ఈ మందగమనం తప్పేలా లేదు. అదే జరిగితే దాని ప్రభావం దీర్ఘకాలంలో మన ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. 10 ఏళ్ల కిందట మాంద్యం ప్రపంచాన్ని కుదిపేసినా భారత్ మాత్రం స్వల్ప ప్రభావంతో బయటపడిందంటే మన దేశంలోని మిశ్రమ ఆర్థిక విధానం, పటిష్టంగా ఉన్న మూల రంగాలే కారణం. కానీ కరెన్సీ రద్దుతో ఇప్పుడు ఆ మూల రంగాలే కుదేలైపోతున్నాయి. ఆర్థిక విధానం అస్తవ్యస్తమైపోయింది. చెప్తున్నాను కదా, జీడిపి తప్పకుండా మనకి పడిపోతుంది. ఎందుకంటే అగ్రికల్చర్, వ్యవసాయ సంబంధ పనులు అవ్వడం ఇప్పుడు కష్టం. అట్లానే పరిశ్రమలు కూడా దెబ్బతింటాయి. ఇవన్నీ ప్రభావం ఉంటుంది, ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ద ఎకానమీ మీద ప్రభావం ఉంటుందండి. దీనివల్ల ఎటువంటి కాన్సిక్వెన్సెస్ సంభవిస్తాయి? మనం మళ్ళీ ఇప్పుడు దాకా మనం కొద్దిగా బాగా చేస్తున్నాము, బట్ ఇది పుంజుకోవడానికి మనకు టైం పడుతుంది. మనం అనుకుంటున్నాం ఈ ఏడాది మనము దగ్గర 8% జీడిపి దాకా వెళ్తాము అని అనుకుంటున్నాం, కానీ అది ఇప్పుడు అదే పెద్ద ప్రభావం అయిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమైనంత వేగంగా రీమానిటైజేషన్ జరగకపోతే రూపాయి విలువ మరింతగా పతనం కాక తప్పదు. అదే జరిగితే మనకు దిగుమతుల భారం పెరిగిపోతుంది. అంటే చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. దాని ప్రభావం రవాణా, వస్తు సేవలు సహా అన్ని రంగాల మీద ప్రతికూలంగా ఉండి ధరలు మరింత పెరుగుతాయి. ఇప్పటికే చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న జనం ఇక ధరలు పెరిగితే నానా అవస్థలు పడాల్సి వస్తుంది. విదేశాల్లో చదువుకునే పిల్లలకు ఇక్కడి నుంచి డబ్బులు పంపించే తల్లిదండ్రుల మీద మరింత భారం పెరుగుతుంది. డాలర్ మరింతగా బలపడితే బంగారం, వెండి వంటి లోహాల ధరలు తగ్గి దిగుమతులు పెరుగుతాయి. ఇది దేశంలో ఉన్న ఫారెక్స్ నిల్వల్ని వేగంగా హరింపచేస్తుంది. చమురు వంటి నిత్యావసరాలతో పాటు ఎలక్ట్రానిక్స్, ఇతర దిగుమతి వస్తువులన్నింటి ధరలు దారుణంగా పెరుగుతాయి. ఇప్పటికే రిటైల్ ద్రవ్యోల్బణం 5% కన్నా దిగువకు వచ్చేసింది. ఒకవేళ వచ్చే ద్రవ్య పరపతి సమీక్షా సమావేశంలో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించకపోతే అన్ని రంగాలు నష్టాల పాలవక తప్పదు. కానీ మోడీ సమర్థమైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటే ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయాలనుకున్న మోడీ లక్ష్యం మరింత దూరం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.